పోర్టు ఎందుకు పోయిందో చెప్తున్నాను సార్. దుగ్గరాజపట్నం పోర్టు మేము సాధించామని చెప్తున్నారు. అది కాదు సార్. ఒక్క మురళీనా ఒక్క నిమిషం ఉండు. మురళి అధ్యక్ష, నిజంగా సభలో మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు అధ్యక్ష. బాధేస్తుంది అధ్యక్ష. మన రాష్ట్రం విభజన అయిన తర్వాత వచ్చిన పార్టీ అధికార పార్టీ ఏది అధ్యక్ష? తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే దుగ్గరాజపట్న గ్రహణం ఎవరు అధ్యక్ష? దుగ్గరాజపట్నానికి రాజకీయ జోక్యంతో నవయుగ కంపెనీని కాపాడడం కోసం, కృష్ణపట్నం కోసం దుగ్గరాజపట్నం తొక్కిపెట్టారు అధ్యక్ష. మీరు అధికారంలో ఉంటే చేయలేని పని మళ్ళా ఇప్పుడు అధికారంలో వస్తున్నారని చెప్తున్నారు. చెప్పడమే మీకు అలవాటు అధ్యక్ష. ఒక్కటైనా చేసింది ఉంది అధ్యక్ష. నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను అధ్యక్ష 2019 వరకు ఎన్ని పోర్టులు వచ్చాయి అధ్యక్ష? 19 నుంచి 24 వరకు ఎన్ని పోర్టులు వచ్చాయి? ఎవరికి సిద్ధశుద్ధి ఉంది అధ్యక్ష? ఎవరికి సిద్ధశుద్ధి ఉంది? రాజకీయంగా మాట్లాడతారు. ఎవరి చరిత్రలు వాళ్ళకు ఉంటాయి. మా నాయకులు, మా అపోజిషన్ లీడరు ఆయనకేం క్లీన్ చిట్ ఉంది, ఎవరికేమి వేరే రకం లేదు. దాని సందర్భంగా వ్యక్తిగతంగా సభను పక్కదారి పట్టించడం బాధాకరమైన విషయం ఇది అధ్యక్ష. మీరు ఏడుస్తూ కూర్చున్నారు. బడ్జెట్ అంతా చూస్తే గత ప్రభుత్వం విధ్వంసం అంటారు. ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేసింది ఎవరు అధ్యక్ష? కూర్చోండి మురళి గారు, కూర్చోండి. మురళి గారు కూర్చోండి. కూర్చోవాలి మీరు కూర్చోండి. ప్లీజ్ క్లోజ్ అయింది. అది ఇంకా అయింది, క్లోజ్ అయింది. కూర్చోండి. క్వశ్చన్ నెంబర్ 1377